నిజంగానా? ఎక్కడున్నాడు? విక్రమ్ని ఎవరో గదిలో బంధించి పెట్టారు. భైరవి సహకారంతో విడిపించాను. విక్రమ్ ఎలా ఉన్నాడు? చాలా నీరసించిపోయాడు. అతనికి కనీసం సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. ముందు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అర్జున్. సరే, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, కానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేయ్. చాలా విషయాలు మాట్లాడాలి. సరే, చూస్తాను అర్జున్. అమ్మా, అది ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? రాక్షసి నాకు నరకం చూపిస్తుందిరా. ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చొని, ఇది నా చెల్లి ఇల్లు, నా చెల్లి వచ్చే వరకు నేను వెళ్ళను అని నానా హింస పెడుతుందిరా. అమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా వల్ల కావడం లేదురా. నేనింతలా ఎప్పుడు అవమానం పాలవలేదు. అది ఆ శివగామి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏదైనా చెయ్యి. అది చెప్పరా, ఏదైనా చేస్తానని. అమ్మా, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు బయలుదేరి రావడం కాదురా, మీరొస్తే నా కళ్ళ ముందే నా కోడల్ని అవమానిస్తుంటే నేను తట్టుకోలేనురా. ఏమైనా చేసి ఆ రాక్షసిని ఇక్కడి నుంచి పంపించేసేరా. సరే, నేను చూసుకుంటాను. ఫోన్ పెట్టే.